హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్, వాటితో పాటు ఆర్ఎస్ అగర్వాల్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ మనకు తెలిసిందే. సో చక్రవడ్డీలో ఏం జరుగుద్దంటే వడ్డీ మీద వడ్డీ పడుతుంది. మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ ఏంటంటే మనం డైరెక్ట్ వడ్డీ వేసుకుంటూ వెళ్తాం, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్లా కాదు. సో వడ్డీ మీద వడ్డీ పడుతుంది. ఇది ఆల్మోస్ట్ అందరు తెలుసని అనుకుంటున్నా. సో మొదటి సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమానంగా ఉంటాయి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి పాయింట్. సో మొదటి సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమానంగా ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ, మెయిన్ బేసిక్ ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు రావాలంటే పర్సంటేజెస్ పర్ఫెక్ట్గా రావాలి, వాటితో పాటు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఓకే, దీనికి సంబంధించిన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం వీటికి సంబంధించిన కొన్ని ట్రిక్స్ లాంటివి కొన్ని క్రియేట్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేసుకున్నా అంటే అసలు 100 రూపాయలు అంటే ప్రిన్సిపల్ 100 రూపాయలు, వడ్డీ 10%, సంవత్సరానికి 10% వడ్డీ రేట్ చొప్పున 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నా. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తే ఫస్ట్ ఇయర్ కనుక్కోవచ్చు. సో సెకండ్ ఇయర్ నుంచి నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ నేను 100 తీసుకున్నా. సో 100 అయితే 10% వడ్డీ కదా. సో 10% వడ్డీ, 10% వడ్డీ అంటే సో ఎంత వస్తుంది? 100లో 10% అంటే 10 కదా. సో ఎప్పుడైనా సరే మనం 10% కనుక్కోవాలంటే లాస్ట్ ఒక దాని తర్వాత పాయింట్ పెట్టుకోండి. ఓకే, లాస్ట్ 0 ఇటు నుంచి పాయింట్ పెట్టుకుంటే మనకి ఫస్ట్ దాని దగ్గర పాయింట్ పెట్టుకుంటే 10% వస్తుంది. 1% కావాలంటే రెండింటి తర్వాత పాయింట్ పెట్టుకోండి, లాస్ట్ రెండింటి తర్వాత. సో ఓకే, ఇంతే సింపుల్ లాజిక్. సో 10% ఎంత? 10 కదా. సో 10 ఏమవుతుంది? యాడ్ అవుతుంది. సో 100 ఇదేంటిది? ప్రిన్సిపల్. ఈ 10 ఏంటిది? వడ్డీ అనమాట. సో ఇంట్రెస్ట్ ఇది దేనికి? ఫస్ట్ ఇయర్కి. సో ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ ఉంటుంది కాబట్టి వచ్చింది. నెక్స్ట్ తర్వాత సంవత్సరానికి ఇదేంటి? సెకండ్ ఇయర్ అనమాట. ఇది ఫస్ట్ ఇయర్ కదా, ఇది ఫస్ట్ సంవత్సరానికి, ఇది రెండో సంవత్సరానికి ఏమైంది? సో 100 మీద 10% ఎంత వచ్చింది? 10. మళ్ళీ 10 మీద 10%, ఎందుకంటే ఇది చక్రవడ్డీ కాబట్టి వడ్డీ మీద వడ్డీ వస్తుంది కాబట్టి. ఓకే, సో మొత్తం ఎంత అయింది? 11. సో మళ్ళీ ఇది కూడా యాడ్ చేసాను, 100 + 10 + 11. ఇదేంటిది అన్నట్టు? మొత్తం అన్నట్టు. సో మొత్తం ఎంత వచ్చింది? ఇది మొత్తం. దీన్నే మనం ఏతో సూచిస్తాం అనమాట, ఏ. ఓకే, సో దీన్నే మనం మళ్ళీ ఎట్లా రాసుకోవచ్చు అంటే వడ్డీ మీద వడ్డీ అన్నాడు కదా, 100 మళ్ళీ 10% ఇంక్రీజ్ అయితే 10. ఇప్పుడు ఏమవుతుంది? 110 కదా, 10 ఇంక్రీజ్ అయింది కాబట్టి 110. ఇదేమవుతుంది? మొత్తం అనమాట. ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చే మొత్తానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కడతాం. దీన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ. సో కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇట్లయినా చేయొచ్చు దీన్ని. 10% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? 11. సో 121. ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 100 ఉంటే మనకి 21 ఇంక్రీజ్ అయింది. అంటే 121 అయిందంటే 21 ఇంక్రీజ్ అయింది కదా. సో ఎంత? ఓవరాల్గా 21% ఇంక్రీజ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే అసలు మనం 100గా తీసుకుంటే 10% వార్షిక వడ్డీ రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 21% వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. వీటిని యూజ్ చేసి మన క్వశ్చన్స్ చేయబోతున్నా. సో లాస్ట్ దాకా వింటేనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది. ఓకే, మళ్ళీ సేమ్ ఇదే కాన్సెప్ట్ని 3 ఇయర్స్కి తీసుకుందాం. సో మళ్ళీ అసలు 100 రూపాయలు తీసుకొని వడ్డీ 10% సంవత్సరానికి 3 సంవత్సరాలు కాంపౌండ్ ఇంట్రెస్ట్. మళ్ళీ 100 తీసుకున్నాం, 10% ఏమవుతుంది? 10. మళ్ళీ 100 + 10 ఇందాక చేసినట్టే సేమ్ 10% ఇంక్రీజ్ అయింది. అంటే 100లో 10% 10, 10లో 10% 1, అంటే వడ్డీ మీద వడ్డీ కదా. సో ఇట్లా 100 + 10 + 11. ఇప్పుడు ఏమైంది? ఇది మొదటి సంవత్సరానికి. మనకు 3 సంవత్సరాలకు కాబట్టి సో రెండో సంవత్సరం, మనం 3వ సంవత్సరం కావాలంటే ఏంది? రెండో సంవత్సరం దాని మీద కూడా వడ్డీ వేయాలి కదా. సో అట్లా రెండో సంవత్సరం మీద వేస్తే 100కి 10%, 10, మళ్ళీ 10లో 10% 1, మళ్ళీ 11లో 10% 1.1. సో ఇట్లా ఇవన్నీ మళ్ళీ యాడ్ చేస్తే థర్డ్ ఇయర్కి ఎంత వచ్చింది? ఓవరాల్గా థర్డ్ ఇయర్ మొత్తం ఎంత వచ్చింది? 133.1, అంటే 133.1 వచ్చింది. ఓకే, సో దీన్నే మళ్ళీ ఈజీ వేలో మనం ఎగ్జామ్లో చేసే వేలో చెప్పాను. 100 మళ్ళీ 10% ఇంక్రీజ్ అయితే 110, మళ్ళీ 10% ఇంక్రీజ్ అయితే 110లో 10% అంటే 11, 121, మళ్ళీ 121లో 10% అంటే 12.1, మళ్ళీ ఇంక్రీజ్ చేస్తే 133.1. సో మనం స్టార్టింగ్ ఎంత తీసుకున్నాం? 100 తీసుకున్నాం. లాస్ట్ బైలో ఏమైంది? 133.1 అని. ఎంత ఇంక్రీజ్ అయింది? 33.1. సో దాన్ని మనం శాతాల్లో చెప్పినాం అనుకో, శాతాల్లో చెప్తే 33.1/100. సో 33.1% ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోరు. సో ఏంటండి ఇప్పుడు అసలు మళ్ళీ ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? 100గా తీసుకుంటే 10% వడ్డీ రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకి ఏమైంది? 33.1%గా వస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి.
చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. వీటిని యూజ్ చేసి మనం మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం చేస్తాం. ఓకే, ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇప్పుడు 4 సంవత్సరాలకి. ఇప్పుడు 4 సంవత్సరాలకి సేమ్ అదే కాన్సెప్ట్. మళ్ళీ అసలు 100 రూపాయలు తీసుకున్న వడ్డీ 10% సంవత్సరానికి 4 సంవత్సరాలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుంటున్నాం. సేమ్ మనం రెండోసారి చెప్తున్నాం చూడు ప్రతి దాంట్లో ఆ కాన్సెప్ట్ అనమాట. సో 100 తీసుకున్నా మళ్ళీ 10% వడ్డీ పడితే ఎంత పెడుతుంది 10, మళ్ళీ 110, 110లో 10% ఇప్పుడు 11 కదా. సో ఎందుకంటే వడ్డీ మీద వడ్డీ అన్నట్టు, వడ్డీ మీద వడ్డీ పడుతుందంటే దీని అర్థం ఏంటంటే, సో ఇదేంటిది అసలు, దీని తర్వాత ఏమైంది మొత్తం అవుతుంది. ఈ మొత్తం అనేది తర్వాతి సంవత్సరానికి అసలుగా మారుతుంది అనమాట. సో ఇది కూడా మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదేమైంది ఫస్ట్ ఇయర్ ఎండింగ్, ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్ మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేసిన. సో ఇది థర్డ్ ఇయర్. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఎండింగ్ లోపు ఎంత వచ్చింది, ఇది ఫోర్త్ ఇయర్ అనమాట. సో ఫోర్త్ ఇయర్ ఎండింగ్ లోపు ఎంత వచ్చింది 146.41, అంటే 100గా తీసుకున్నది మనం 146.41 అయిందంటే సో ఎంత ఇంక్రీజ్ అయింది 46.41 ఇంక్రీజ్ అయింది. సో దాని పర్సంటేజ్లకు మార్స్తే ఎంత 46.41% అనమాట. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వీటిని ఒక టేబుల్లో రాశాను, వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా యూజ్ అవుతాయి మీకు. ఓకే, ప్రిన్సిపల్ 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమానం కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది 10% ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 10% ఉంటుంది. వాటి మధ్య డిఫరెన్స్ 0. సెకండ్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 20% కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%, వాటి మధ్య తేడా ఎంత ఉంటుంది 1%. గుర్తుపెట్టుకోండి ఇవి, ఒకసారి మీరు మైండ్లో ఒకసారి రీకాల్ చేసుకొని మీకు ఆటోమేటిక్ గుర్తుంటాయి. సో 3 ఇయర్స్ తీసుకున్నానుకో సింపుల్ ఇంట్రెస్ట్ 30%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 33.1% ఉంటుంది, డిఫరెన్స్ ఎంత 3.1%. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 4 ఇయర్స్కి అయితే 40%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్కి అయితే 46.41%, డిఫరెన్స్ ఎంత 6.41%. ఇవి గుర్తుపెట్టుకోండి, మెయిన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ మనకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది 21%, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి 33.1%, 4 ఇయర్స్కి 46.41%. ఓకే, సో ఇవి గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు డిఫరెన్సెస్ గుర్తుంటాయి. ఓకే ఓకే, ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ప్రిన్సిపల్ 5,000 రూపీస్, 10% పర్ యానం 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. ఓకే, సో మనం మామూలుగా ఇంత ముందుకు ఏం తీసుకున్నాం, ప్రిన్సిపల్గా 100కి తీసుకున్నాం కదా ఇందాక మనం చేసిన ఫార్ములాలో. సో 100 తీసుకున్నప్పుడు 3 ఇయర్స్కి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 33.1% కదా, 33.1%. ఇప్పుడు మనకి 100 ప్లేస్లో ఏమి ఇచ్చిండు 5,000 ఇచ్చింది, ఇప్పుడు 33.1% కనుక్కోమంటున్నాను అంతే కదా. సో 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ఓన్లీ ఎప్పుడు 10% యానం ఉన్నప్పుడే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అవి చేంజ్ అవుతుంటాయి. సో 100 అనేది ఎంత టైం ఇంటూ 50 టైమ్స్ ఉన్నది కదా, అంతే కదా, ఇంటూ 50 టైమ్స్, ఇది కూడా ఇంటూ 50 టైమ్స్ ఉంటాయి. 33.1 ఇంటూ 50, పాయింట్కి 0 తీసేద్దాం అంటే 331 ఇంటూ 5 కదా. సో 0కి ఈ పాయింట్కి కట్ చేసి అన్నట్టు. సో 5 1 5, 5 ముళ్ళ 15, 5 ముళ్ళ 15 1 16, 1655 అనేది వడ్డీ అనమాట. ఇది ఎప్పుడు 10% వడ్డీ రేటు ఉన్నప్పుడు మాత్రమే 3 ఇయర్స్కి ఇట్లా తీసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు 10,000 ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%, 4 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటుండు. ఓకే, మనం మామూలుగా అయితే ప్రిన్సిపల్ ఎంత అనుకున్నాం, ఇందాక మనం చేసిన ఫార్ములాస్ క్రియేట్ చేసిన దాంట్లో 100 కదా. సో 100 అనేది ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు 10,000 ఇచ్చారు. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 4 సంవత్సరాలకి నేను ఏం చెప్పిన 10%, 10% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 46.41% అని చెప్పిన. సో 100 అనేది 10,000 అయితే 46.41 ఎంత అవుతుంది. సో ఇంటూ 100 కదా. సో దీనికంటే 2 zeros ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంటూ 100 అంటే 2 zeros కదా. సో ఇది కూడా ఇంటూ 100 అన్నట్టు. సో 2 zeros-కి 2 points పోతుంది కాబట్టి 4641 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. సో ఆల్మోస్ట్ 10% మీద మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది క్వశ్చన్స్ మనకి. సో ఈజీగా పేపర్ వస్తే 10% మీద వస్తుంది, లేకపోతే కొంచెం 5% అట్లా వస్తుంది. అవి కూడా ఎలా చేయాలో చెప్తాను. సో ఇవి చూసుకోండి, ప్రతి పర్సంటేజ్ మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మనకి ప్రిన్సిపల్ 4,000 ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చిండు. 3 ఇయర్స్కి మనల్ని అడగడం మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా అడుగుతుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు. సో 10% సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 30% అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 3 ఇయర్స్కి 33.1% అవుతుంది. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 3.1% కదా. డిఫరెన్స్ ఎంత వచ్చింది 3.1%.
సో మనకు ఆల్రెడీ తెలుసు 100% అనేది ప్రిన్సిపల్ అవుతుందని. సో 100% ప్రిన్సిపల్ అంటే 100% ఎంత ఉంది మనకి ఇచ్చిన క్వశ్చన్లో 4000 ఉంది. మనం ఎంత కనుక్కోవాలి 3.1%. డిఫరెంట్ అంటే అదే కదా 3.1% కదా డిఫరెన్స్. సో 3.1% ఎంత 100% అనేది 4000 అంటే ఇంటూ 40 ఉన్నది కదా. సో ఇంటూ 40 చేసి ఇక్కడ 4000 వస్తుంది. ఇక్కడ కూడా మనం ఇంటూ 40 చేయాలి. సో పాయింట్కి 0కి తీసేస్తే 31 ఇంటూ 4 అన్నట్టే కదా. సో 31 ఇంటూ 4 చేస్తే 4 కోట్ల 4 4 ముళ్ళ 12. సో 124 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు 80,000 ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చిండు. 4 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా. సో మనకు ఆల్రెడీ తెలుసు 4 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 40% అవుతుంది. అదే 4 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 46.41%. ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 6.41% కదా. డిఫరెన్స్ ఎంత 6.41%. మనం ఆల్రెడీ తెలుసు మనం ప్రిన్సిపల్ని 100% అనుకుంటాం కాబట్టి. సో 100% ఎంత 80,000. దెన్ 6.41% ఎంత ఇదేగా మనకు అనుకోవాల్సింది. సో ఇది ఎన్ని టైమ్స్ ఉంది ఇంటూ ఇక్కడ ఇంకా 2 zeros కావాలి కాబట్టి 8 ఇంటూ 2 zeros. ఇది కూడా ఇంటూ 800 అన్నట్టు. సో 2 zeros 2 పాయింట్ తర్వాత 2 letersకి పోతుంది కాబట్టి 641 ఇంటూ 8 మల్టిప్లై చేస్తే 8 ఒకట్ల 8 8 4 32. సో పైకి 3 కిందికి 2 8 6 48 48 3 51. సో 5128 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వరకు చాలు. ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, సో వీటినే మనం 2 yearsకి ఇలా 21, 3 yearsకి 331, 4 yearsకి 4641గా రాసుకోవాలి. సో వీటిని యూజ్ చేసి మనం అదర్ దెన్ 10%, ఇప్పటివరకు అయితే మనం 10% ఇస్తే చూసాం. సో అదర్ దెన్ 10% ఇస్తే ఎలా చేయాలనేది వీటిని యూజ్ చేసి చేద్దాం. సో ఇందులో ఫస్ట్ అంటే 2 yearsలో ఉన్న 2, 3 yearsలో ఉన్న 3, 4 yearsలో ఉన్న 4 ఫస్ట్ ఉన్నాయి చూడండి. ఈ ఫస్ట్ అనేవి మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ని సూచిస్తాయి అనమాట. మొత్తం ఓవరాల్ సింపుల్ ఇంట్రెస్ట్ సూచిస్తే. సో మిగతావి ఇవి కాకుండా మిగిలిన ఇప్పుడు 21లో 1, 331లో ఈ 31, 4641లో ఈ 641 ఇవేం చూపిస్తాయి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య తేడాను సూచిస్తాయి అనమాట. సో వీటిని మనం ఎలా యూజ్ చేయాలనేది కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని, అంటే ఆర్ఎస్ అగర్వాల్ మెయిన్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ కాబట్టి మనం ఆర్ఎస్ అగర్వాల్ కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని చేద్దాం. చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు వీడియో చూడండి. ఓకే ఓకే, ఆర్ఎస్ అగర్వాల్ ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ క్వశ్చన్. సో 7,500కి 4% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటుండు. సో అది ఎప్పుడు కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఓకే, సో 7,500కి 4% వడ్డీ రేటు 2 సంవత్సరాలు. సో అదే రాసుకుందాం ఇక్కడ 7,500 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు 4%, 2 సంవత్సరాలు ఇచ్చిండు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. సో యాన్యువల్లీ అంటే సంవత్సరానికి, అంటే నార్మల్గా చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను. సో 4% అన్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను మనకి 2 years అయితే ఇప్పుడే దీనికంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అదర్ దెన్ 10% వచ్చినప్పుడు 10% కంటే వేరే వచ్చినప్పుడు మనకు మామూలుగా అయితే తెలుసు 2 yearsకి అయితే పర్సంటేజ్లో అయితే 21% తీసుకుంటాం. అదర్ దెన్ ఎప్పుడు ఇది 10% వచ్చినప్పుడు, అదర్ దెన్ 10% వచ్చినప్పుడు ఏం చెప్పినా 2-1 అని చెప్పిన కదా. సో ఆ 2-1ని మనం ఎట్లా చేయాలో చెప్తా ఇప్పుడు నేను. సో ఇది 2-1. ఓకే, సో మనకి ప్రిన్సిపల్ ఎంత 7,500. దీని అర్థం ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4%. సో ఫస్ట్ దాంట్లో ఈ 7,500లో 4% తీసుకోవాలన్నట్టు. ఓకే, సో 4%. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఉంటుంది అంటే మనకు తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ కదా. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన వడ్డీని ఇక్కడ 1 తర్వాత వేయాలన్నట్టు, అంతే, ఏం లేదు. సో 7,500లో 4% కావాలి మనకి. 10% అంటే నేను ఏం చెప్పిన లాస్ట్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టమని చెప్పిన. 1% అంటే రెండింటి తర్వాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు మనకి 4% కావాలి కాబట్టి 1% ఇంటూ 4 చేస్తే 4%ఏ కదా. సో 1% ఇంటూ 4 చేస్తే మనకు 4% వస్తుంది కాబట్టి 1% ఆల్రెడీ మనకు తెలుసు. రెండింటి తర్వాత పాయింట్ పెడితే ఏమొస్తుంది 75. జీరోస్కి వాల్యూస్ ఉండవు కాబట్టి
సో ఓకే 75 ఇంటూ 4, 75ని డబుల్ చేస్తే ఏమొస్తుంది 150, 150ని డబుల్ చేస్తే ఎంత 300, ఇదే కదా 300 ఏంటిది 4% అన్నట్టు. ఈ 300ని ఇందులో వేద్దాం. మళ్ళీ ఈ వడ్డీ మీద వడ్డీ కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. సో 300 మీద వచ్చిన మళ్ళీ 4% వడ్డీ మళ్ళీ కనుక్కోవాలి. సో 1% అంటే రెండింటి తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 1% ఎంత వచ్చింది ఇక్కడ 3 వచ్చింది. సో 1% 3 వచ్చిందంటే 4% ఎంత ఇంటూ 3 టైమ్స్ ఉన్నాయి కదా. సో ఇది ఇంటూ 3 టైమ్స్ ఎంత 12. ఓకే 2 ముళ్ళ 6, 600 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది 12. సో ఓవరాల్గా ఎంత వడ్డీ 612 అన్నట్టు. ఓకే సో ఇందులో కూడా చూడండి ఎంత ఉంది 612 ఉందా. సో అంతే 612. మీకు ఇది చెప్పడానికి చాలా టైం తీసుకోవచ్చు, కానీ మీరు చేయడం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 at 15% per annum ఫర్ 2 years 4 months కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటున్నాడు. సో మామూలుగా మనకు పర్ఫెక్ట్ ఇయర్ ఇవ్వాలి, ఇక్కడ మాత్రం 2 years 4 months అన్నాడు కదా. సో ఈ 4 monthsను కూడా నేను సంవత్సరంలోకి మార్చుకుంటున్నా. సో సంవత్సరానికి మొత్తం ఎన్ని నెలలు 12 నెలలు కదా, అంటే 4 నెలలు అంటే 4/12 రాసుకుంటే 4 కోట్ల 4, 4 మూల 12 అంటే 1/3 సంవత్సరం రాసుకోవచ్చు కదా, అంతే కదా. ఓకే సో 1/3 సంవత్సరం అంటే 2 1/3 years కదా. సో 2 1/3 years. ఓకే ఇది ఒకటి పక్కన పెట్టుకుంటే సో 8,000 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే సో మన అదే సేమ్ ఇందాక చేసినట్టే 8,000 తీసుకున్నా. సో 8,000 ఫస్ట్ 2 yearsకి తీసుకుందాం, దాని తర్వాత 1/3 yearకి తీసుకుందాం. ఓకే సో 2 years ఫస్ట్ 2 years అంటే మళ్ళీ సేమ్ ఇందాట్లాగానే 8,000 2 years కంటే 2 + 1. ఓకే 2 తీసుకుందాం. సో 8,000లో ఫస్ట్ 15%. సో మనకు ఆల్రెడీ తెలుసు 10% అంటే దాని తర్వాత పాయింట్ పెడతాం అంటే 10% 800 ఆల్రెడీ మనకు తెలుసు. సో 10% అనేది 800. సో 15% అంటే నెక్స్ట్ 5% కూడా కనుక్కుంటే సరిపోద్ది కదా. సో 5% ఎంత ఇందులో సగం కదా, ఇందులో సగం ఎంత 400. సో 2 కలిపితే 15% అవుతుంది కదా. సో 15% ఎంత 1200. ఓకే సో 15% ఇక్కడ వేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఎంత తీసుకున్నాం అది కూడా రాసుకోండి, క్లారిటీ ఉంటుంది అందుకే చెప్తున్నా. సో ఇక్కడ నుంచి 15%, మళ్ళీ ఇందులోంచి వడ్డీ మీద వడ్డీ కదా, సో మళ్ళీ 15% తీసుకుంటా. ఓకే సో మన సేమ్ 10% ఎంత 120, 10% 120. సో 5% అంటే మళ్ళీ అందులో సగం ఎంత 60, 2 యాడ్ చేస్తే 15% కదా. సో 15% ఎంత 120 + 60 180 ఇది. సో ఓకే ఇక్కడ సరిగ్గా అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చేలోపు ఏమవుతుంది 180. ఓకే సో ఇది నేను చెడిపేస్తున్నా 180. ఇవి మనం యాడ్ చేస్తే 12 24 కదా, 2400 ప్లస్ 180 ఎంత 2,580. సో ఇక్కడ వరకు మనకు వచ్చింది ఏంది ఓన్లీ 2 years వరకే కనుక్కున్నాం, ఇంకా 1/3 yearకి ఉందన్నమాట. ఓకే ఈ 15% అనేది పర్ యానం కదా. సో ఈ 15% అనేది సంవత్సరానికి, కానీ 1/3 సంవత్సరానికి అయితే ఏమవుతుంది 15% అనేది అయితేనేమో 1 yearకి కదా. సో 1 yearకి, కానీ ఇక్కడ మనం ఓవరాల్ 1 year కాదు కదా, 1/3 yearకి ఏమవుతుంది. సో 1/3 ఆఫ్ ది 15% అంటే 3/5 15. సో 5% అయితే అనమాట. సో ఈ 1/3 సంవత్సరానికి మనం 5% తీసుకుంటే సరిపోద్ది. సో ఓకే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది 8,000 రూపాయలు అసలు ప్లస్ 2,580 రూపాయల వడ్డీ వచ్చింది 2 సంవత్సరాలకి. ఇప్పుడు ఈ 1/3 yearకి మళ్ళీ మనం 5% తీసుకోవాలి. ఎందుకు అంటే అది ఫుల్ ఇయర్ అనుకో 15% తీసుకుంటాం, కానీ 1/3 సంవత్సరమే కాబట్టి 1/3 వంతే కాబట్టి సో వడ్డీ రేట్లో కూడా 1/3 వంతు తీసుకున్నాను నేను. సో అది 5% అయింది. సో మనం ఇప్పుడు మళ్ళీ ప్రిన్సిపల్ మీద తీసుకోవాలి, మళ్ళీ వచ్చిన వడ్డీ మీద తీసుకోవాలి, ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో ఈ ఒక్కటి అర్థమైతే మీకు ఓవరాల్గా మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం వచ్చినట్టే. సో 8,000లో 5%, మళ్ళీ సేమ్ 8,000లో 5% ఎంత 10% 800, 5% అందులో సగం 400. 5% అంటే ఎంత వస్తుంది 400 ప్లస్ 2,580లో 5%. సో ఇందులో 10% ఎంత 258, 10% 258.
సో 5% అంటే ఇందులో సగం 2 ఒకట్ల 2 రెండ్ల 2 తొమ్మిదిల సో 129. సో 400 ప్లస్ 129 యాడ్ చేస్తే ఎంత 529. ఇదేంది ఓన్లీ 1/3 ఇయర్కే. సో మనకి ఇక్కడ ఓవరాల్గా 2 ఇయర్స్కి ఎంత వచ్చింది 2580 ప్లస్ 529. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత 2580 ప్లస్ 529. సో 500 యాడ్ చేయరు ఫస్ట్ ఎంత 2580 ప్లస్ 500 3500 ప్లస్ 3000 అయినాయి 3080 ప్లస్ 29 80 20 ఎంత 100 ప్లస్ 9 3109. ఓకే 3109 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ కూడా చూడండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు చాలా చేశారు. ఇవి చూడడానికి ఈజీ అనిపించవచ్చు కానీ ఎగ్జామ్లో చేయడానికి కష్టం. సో నేను చెప్పింది కూడా కొంచెం చూడడానికి పెద్దగానే అనిపిస్తుంది కానీ మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ, ఎగ్జామ్లో చాలా ఈజీ చేయొచ్చు. ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 రూపీస్ 2 years at 4% per annum. ద ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అడుగుతుంది. సో అర్ధ సంవత్సరానికి అడుగుతుండు. ఓకే మళ్ళీ 10,000 రూపాయలు ప్రిన్సిపల్ ఇచ్చిండు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు మనకి 10,000 ఇచ్చిండు. టైము 2 years ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% ఇచ్చిండు. ఇది పర్ యానం అని ఇచ్చిండు. సో ఇది కూడా జాగ్రత్తగా చూడండి. పర్ యానం అంటే సంవత్సరానికి 4% ఇచ్చిండు కానీ హాఫ్ ఇయర్లీ కనుక్కోమంటుండు. సో అర్ధ సంవత్సరానికి కనుక్కోమంటుండు మనల్ని. అర్ధ సంవత్సరానికి మనకేంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటుండు. సో ఓకే ఇప్పుడు ఇందాక మనం 1/3 సంవత్సరానికి అయితే వడ్డీ రేట్లో 1/3 వంతు తీసుకున్నాం. సో ఇప్పుడు అర్ధ సంవత్సరానికి అంటుండు కాబట్టి వడ్డీ రేట్లో 1/2 వంతు. హాఫ్ ఇయర్లీ అంటే అదే కదా. సో అర్ధ సంవత్సరానికి ఎంత వచ్చింది 2%. ఓకే సో 2% అంటే 2 సంవత్సరాల్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి. సో 2 yearsలో 4 half years ఉంటాయి కదా. ఓకే సో 4 half years ఉంటాయి అంటే మనకేం లేదు, సింపుల్గా 4 half years అంటే వీటికి 4 half yearsకి 2% వడ్డీ రేట్ చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనం చక్రవడ్డీకి అనుకోవాలి. సో ఓకే ఇది మెయిన్ అనమాట. సో ఇది నేను చెప్పేస్తున్నా. మెయిన్ ఏంటంటే ఇది మెయిన్. సో ఇది ఇక్కడ రాస్తున్నా. మనం ఏం కనుక్కోవాలి 4 half yearsకి 2% చొప్పున. ఓకే సో 4 half yearsకి 2% తీసుకోవాలి కాబట్టి తీసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు 10,000. ఇంతకుముందుకు నేను 4 yearsకి ఏం చెప్పిన 4 6 4 1 తీసుకోమని చెప్పాను కదా. సో ఫస్ట్ 4 తీసుకుందాం. సో 10,000లో ఫస్ట్ 2% కదా. సో 2% మనకు తెలుసు 10% అంటే ఒకదాని తర్వాత పాయింట్ పెడతా. 1% కాబట్టి రెండింటి తర్వాత పాయింట్ పెడితే 100 ఉంటుంది. 1% అనేది 100 అయితే 2% ఎంత 200. మళ్ళీ సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2%. సో 1% అంటే రెండింటి తర్వాత పాయింట్ పెడతాం కాబట్టి సో 1% అనేది 2 అయితే 2% ఏమవుతుంది 4. ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి 10% అంటే 0.4 అవుతుంది. సో దీంట్లో 4లో 10% అంటే 0.4 అవుతుంది. సో మనకు 1% కావాలి కాబట్టి 1% ఎంత 0.04 అవుతుంది. సో 2% ఎంత 0.08. ఓకే సో ఇక్కడి నుంచి ఇక్కడికి 2% అంటే ఎంత 0.08. ఓకే సో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఇప్పటికే 2 points వచ్చాయి కాబట్టి 2 decimals వచ్చాయి కాబట్టి సో అక్కడ దాకా తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్రాక్సిమేట్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే దీన్ని చెప్పేస్తున్నాను ప్రస్తుతానికి. సో యాడ్ చేస్తే 4 2 8 800 ప్లస్ 6 4 24 ప్లస్ 4 8 32 అంటే 0.32 కదా. 0.32 ఇది అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మన పాయింట్స్లో వచ్చేసినాయి కాబట్టి 2 decimals వరకు చేస్తున్నాం కాబట్టి ఏం కాదు. సో 824.32 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే సో ఒకసారి ఇందులో ఆన్సర్ చెక్ చేద్దాం. సో 824.32 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో మీ 4641 ఇవన్నీ మీరు ఎలా చేయాలో ఒక చిన్న ఐడియా మీకు వచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సూపర్గా చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 16,000 రూపీస్ ఎట్ 20% per annum ఫర్ 9 months కాంపౌండెడ్ క్వార్టర్లీ అని అడుగుతుంది. ఓకే సో 16,000 రూపాయలు అసలు అనమాట.
16,000 రూపాయల అసలుకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫిస్ట్ ఏంటంటే ప్రయాణం 9 నెలలకి ఇక్కడ. సో 20% ప్రయాణం, ఇదేమో యానం అంటే సంవత్సరానికి వార్షికంగా ఇచ్చిండు. ఇక్కడేమో 9 నెలలకి ప్రతి పావు సంవత్సరానికి అంటుండు. ఇందాక అర్ధ సంవత్సరానికి ఇచ్చింది కదా, సో ఇప్పుడు పావు సంవత్సరానికి అంటుండు. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. సో పావు సంవత్సరం అంటే మనకు తెలుసు కదా, సో 1/4 ఇయర్. ఓకే, ఆల్రెడీ ఇందాక చెప్పాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/3 ఇయర్కి 1/3 తీసుకున్నాం, హాఫ్ ఇయర్కి హాఫ్ తీసుకున్నాం. సో 1/4 ఇయర్కి 1/4 తీసుకుంటాం కాబట్టి సో 4 5 20. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సో 5%. సో 1/4 ఇయర్ అంటే 1/4 ఇయర్ అంటే 1/4 ఆఫ్ ది 12 మంత్సే కదా. సో ఇది కూడా చూసుకోండి, 1/4 ఆఫ్ ది 12 మంత్స్ అంటే 4 × 12. సో 3 మంత్స్ వస్తుంది క్వార్టర్ ఇయర్ కంటే, అంతే కదా. సో 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి. సో 9 నెలల్లో మొత్తం ఎన్ని ఉంటాయి? 9 మంత్స్ తీసుకున్నాం అనుకో. ఓకే, 9 మంత్స్లో మనకి ఎన్ని ఉంటాయి? మొత్తం 3 ఉంటాయి కదా. 3 మంత్స్ ప్లస్ 3 మంత్స్ ప్లస్ 3 మంత్స్. ఓకే, సో ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ ఉంది కదా. సో 5% 3 మంత్స్ ఉంటాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఓకే, మనకి ఇండైరెక్ట్గా ఏమి ఇస్తుండు? 3 మంత్స్కి 3 మంత్స్కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటుండు. ఓకే, సో అంటే ఇది ఇండైరెక్ట్గా ఏంది? 3 ఇయర్స్కి 5% అన్నట్టే కదా. సో 3 మంత్స్కి 9 మంత్స్ కన్నా సో ఇండైరెక్ట్గా వాడు ఇలా క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి సో మనకు ఆల్రెడీ తెలుసు ఎంత ఇచ్చిందో 16,000 కదా. సో 3 ఇయర్స్ అంటే మనం ఏం తీసుకుంటాం? 3 3 1. ఓకే, ప్లస్ ఫస్ట్ ఎంత పర్సెంటేజ్? 5% కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 5% అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 5%. సో 10%లో సగం. 10% ఎంత? లాస్ట్ 0 తీసేస్తే 1600. అందులో సగం ఎంత? 800 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5%. సో మనకు తెలుసు 10% 80, లాస్ట్ 0 తీసేస్తే. సో అందులో సగం 40 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి 5%, 10% 4, అందులో సగం 2. ఓకే, 5% వచ్చేసింది. 3 ఎంబులో 24. సో 2400 ప్లస్ 3 4 12, 120 ప్లస్ 2. ఓకే, 2522. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి, 2522. సో వాళ్ళు కూడా అదే, కానీ ఇలా చేసుకుంటూ పోతే మనకు టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇట్లా 2522. సో నేను మీకు చెప్పడానికి ఇంత టైం తీసుకోవచ్చు. మీరు ఆటోమేటిక్గా చూడగానే క్వార్టర్ ఇయర్ అంటే ఓకే ఎవ్రీ 3 మంత్స్కి వచ్చేస్తుంది. సో 20% అంటే 1/4 ఆఫ్ ది 20% 5%. అవి రెండు మీకు ఐడియా వస్తుంది కాబట్టి డైరెక్ట్ మీరు 3 స్టెప్ వేయచ్చు. సో ఇక్కడ కూడా 16,000 మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అందులో 5% మీరు డైరెక్ట్ 800 అని మీకు తెలిసిపోద్ది. డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు? ఎగ్జామ్లో 3 × 800 ప్లస్ 3 × 40 ప్లస్ 1 × 2 డైరెక్ట్ 2522 మీరు డైరెక్ట్ చేసేయచ్చు. మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది అప్పటిలోపు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ 5% per annum ఫర్ 3 years ఈజ్ 1200 అట. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ ఫర్ ది సేమ్ పీరియడ్ ఎట్ ద సేమ్ రేట్ అంటున్నాను. సో 5% అంటే 5% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీ 1200 అని ఇచ్చిండు. సో అదే 3 సంవత్సరాలకి అదే వడ్డీ రేటుతో చక్రవడ్డీకి అనుకోమంటున్నాను. ఓకే, మనకి ఏమి ఇచ్చిండు? సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి 1200. సో ఇక్కడ మనకు ఒకటి చిన్న విషయం తెలవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి సమానంగా ఉంటుంది. సో అదొకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ ఫర్ ఎవ్రీ ఇయర్. సో ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి సేమ్ ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పిన. సో ఈ 2 పాయింట్లు తెలిస్తే ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇవి 2 యూజ్ చేసుకొని మనం చేద్దాం. 3 ఇయర్స్కి 1200 అంటే సో ఎవ్రీ 1 ఇయర్కి 400 ఉంటుంది. ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఇది చేంజ్ కాదు కదా. సో ఎవ్రీ ఇయర్కి ఇది చేంజ్ కాదు కాబట్టి సో ఇట్లా పెట్టేస్తున్నాం. ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇదేంటిది? ఫస్ట్ ఇయర్ అనుకుందాం. ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్. ఎవ్రీ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ చేంజ్ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి సేమ్ ఉంటాయి. సో ఇది 400.
నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది కదా, అంతే కదా. సో ఓకే, సో సెకండ్ ఇయర్లో ఏమవుతుందంటే సో ఈ వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది కదా. సో ఇవి 20 రూపీస్, ఈ 400కి 400 అట్లే ఉంటాయి. సో ఎంత వస్తుంది, 420 సెకండ్ ఇయర్కి. మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చేలోపు ఈ 400కి 400 అట్లే ఉంటాయి. సో మళ్ళీ ఈ 400 మీద థర్డ్ ఇయర్ కూడా వడ్డీ రావాలి కదా. సో ఇక్కడ 20, మళ్ళీ 420 మీద రావాలి కదా. సో 420 మీద కూడా వస్తే ఎంత, 21. ఓవరాల్గా యాడ్ చేస్తే ఎంత, 441. సో ఇక్కడ 400, ఇక్కడ 420, ఇక్కడ 441 టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. సో 400, 420, 441. ఓకే, సో 400 + 420 + 441 యాడ్ చేయండి. సో 3 4 1200 + 41 + 20 1261. సో మేబీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చినాం మనం. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ మీద వచ్చిన వడ్డీ సెకండ్ ఇయర్కి వస్తుంది. సో ఇది క్లారిటీ వచ్చే ఉంటుంది. సో థర్డ్ ఇయర్కి కూడా రావాలి కదా. సో ఫస్ట్ ఇయర్లో 400 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే సెకండ్ ఇయర్కి దాని మీద వడ్డీ వస్తుంది, థర్డ్ ఇయర్కి వస్తుంది. ఎందుకంటే చక్రవడ్డీ అనేది వడ్డీ మీద వడ్డీ కదా. సో ఈ 400 మీద వడ్డీ పడుతుంది థర్డ్ ఇయర్లో. మళ్ళీ దాంట్లో వచ్చిన వడ్డీ 20 అయింది కదా. సో 20 మీద కూడా వడ్డీ పడుతుంది. అందుకే ఇక్కడ 21 వచ్చింది అనమాట. ఓకే, సో కొంచెం మీరు జాగ్రత్తగా అంటే మీరు క్వశ్చన్ చేయంగా మీకు అర్థమవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇన్ వాట్ టైమ్ విల్ 1000 రూపీస్ బికమ్ 1331 at 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటుంది. సో ఎంత టైంలో 1000 అనేది 1131 అవుతుంది 10% వడ్డీ రేటుతో. సో ఇది మనకు చూడంగానే అర్థమైపోయింది. సో 1000 అనేది 1131 అంటే 33.1% ఇంక్రీజ్ అయినట్టే కదా. సో 33.1% 10% వడ్డీ రేటుతో మనకి ఎన్ని సంవత్సరాలకి అవుతుంది, 3 ఇయర్స్కే కదా. సో డైరెక్ట్ 3 ఇయర్స్ ఆన్సర్ చేయొచ్చు మనం. సో అలా నేర్చుకోవడం వల్ల ఇలాంటి ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి అనమాట. ఓకే, ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే సో ఇదంతా ప్రాసెస్, ఇవి చూడడానికి ఈజీగా ఉంటాయని ఆన్సర్ వాళ్ళు చేయడం చాలా టైం తీసుకుంటుంది. సో డైరెక్ట్ మీకు అది తెలిస్తే ఇది ఆన్సర్ 3 ఇయర్స్ అని మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 500 amounts to 583.20 in 2 years compounded annually, find the rate of interest per annum. ఓకే, సో 500 అనేది 2 సంవత్సరాల్లో 583.20 అయిందంట. సో మొత్తం అయింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 83.20 వడ్డీ, ఏ వడ్డీ, చక్రవడ్డీ. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్తో ఇంత పెరిగింది. సో ఒకసారి కొంచెం మంచిగా జాగ్రత్తగా ఆలోచిస్తే మనం, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి కొంచెమే తేడా ఉంటుంది, చాలా ఎక్కువ ఉండదు. సో నేను అజమ్ చేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 40 ఉంది అనుకుంటున్నా. సెకండ్ ఇయర్ 43.2 అయింది. సో ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంతకంటే ఎక్కువ పెరగదు. సో మనకు తెలిసిందే కదా, ఎక్కువ పెరగదు. సో దీన్ని బట్టి మనం అంటే 3.2 పెరిగింది, లేదా 500 నుంచి 40 వచ్చిందంటే సో 500లో 40 అనేది అప్రాక్సిమేట్లీ 10% కంటే తక్కువ ఉంటుంది కదా. సో మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 10% కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇలా అసెమ్ చేసి చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. లేదా 3.2 అనేది 40లో ఎంత పర్సెంట్ ఉంటుందని కనుక్కున్నా సరే, 40 అనేది 500లో ఎంత పర్సెంట్ ఉంటుందో కనుక్కున్నా సరే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి కూడా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు డైరెక్ట్ 40/500 × 100. ఓకే, 5/40. సో 8%. ఈ టైప్ ఆఫ్ అజంప్షన్ మీకు రావాలంటే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని బాగా ప్రాక్టీస్ చేయాలండి. సో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కొంచెమే తేడా ఉంటుంది, మ్యాక్సిమం తేడా అయితే ఉండదు. మా అంటే ఒక 3 4 అంత డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో దాని ప్రకారం నేను విడదీస్తే 40 + 43.2 వచ్చింది. సో దాని ప్రకారం నేను ప్రాబ్లం చేశాను. సో ఇది మీకు అర్థం కావాలంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ at 10% per annum ఫర్ 2 years ఈజ్ 631 ఇచ్చిండు. ఫైండ్ ద సమ్ అంటుండు. సో 2 సంవత్సరాలకి 10% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా ఎంత ఇచ్చిండు, 631 ఇచ్చిండు. 631 ఇచ్చారు. అయినా ప్రిన్సిపల్ అసలు కనుక్కోమంటుండు. అంటే సమ్ అంటే అసలు P = ఎంత, ఈ P కనుక్కోమంటుండు. ఓకే, సో మనకు తెలుసు 10% వడ్డీ రేట్ ఇచ్చిండు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, 2 years ఇచ్చిండు. సో మీకు ఆల్రెడీ చెప్పాను 2 yearsకి 10% ఎప్పుడైతే వడ్డీ రేట్ ఇస్తుందో డిఫరెన్స్ ఏముంటుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20% అవుతుంది 2 yearsకి 10%తోని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే
21%. ఎప్పుడు ప్రిన్సిపల్ మనం 100 అనుకున్నప్పుడు. సో ప్రిన్సిపల్ మనం 100 అనుకున్నప్పుడు ఇలా అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఇక్కడ డిఫరెన్స్ 1% అని తెలుసు. ఈ 1% మనకి ఎంత ఇచ్చిండు 631 కాదు. సో ఈ 1%ని మనం 631కి ఈక్వల్ చేసుకుంటే మనం ప్రిన్సిపల్ ఎప్పుడైనా 100% అనుకుంటాం కాబట్టి 100% అనుకుంటే సరిపోతుంది కదా. సో 100% ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 100 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 100. సో 63100 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి. సో 63100 ఇదైతే సింపుల్ ప్రాసెస్. సో నేను మీకు చెప్పడానికి లేట్ కావచ్చు, మీకు డైరెక్ట్ మైండ్లో వెళ్ళిపోతుంది. 1% అనేది 631 అయితే సో 100% ఎంత 63100. మీరు డైరెక్ట్ పెన్ పేపర్ లేకుండా మార్క్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.